హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం సిపికే 2025 మ్యాథమెటిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఈ క్వశ్చన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద లీనియర్ ఆల్జీబ్రా క్వశ్చన్. ఇఫ్ T ఈజ్ ఎ మ్యాపింగ్ ఫ్రమ్ V3 to V3 ఈజ్ ఎ లీనియర్ ఆపరేటర్ డిఫైన్డ్ బై ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసి 3x plus z అండ్ -2x plus y minus x plus 2y 4z. ఇది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. దెన్ మ్యాట్రిక్స్ ఆఫ్ T విత్ రెస్పెక్ట్ టు ద స్టాండర్డ్ బేసిస్. సో ఎప్పుడైనా ఏదైనా మ్యాట్రిక్స్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఉపయోగించి ఫామ్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు స్టాండర్డ్ బేసిస్ అంటే ఇది చాలా సింపుల్. మనం ఫస్ట్ అన్ని వెక్టర్ తీసుకోవాలి. సో గివెన్ కండిషన్లో మనకు లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు గివెన్లో, ఫస్ట్ అది రాద్దాం. గివెన్లో మనకు ఏముంది, x, y, z అనేది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ 3x plus z minus 2x plus y అండ్ -x plus 2y plus 4z ఇలా ఉంది. సో ఎప్పుడైనా స్టాండర్డ్ బేసిస్ చేయమంటే స్టాండర్డ్ బేసిస్ మనకు వచ్చేసి మనకు ఇలా ఉంటాయి. స్టాండర్డ్ బేసిస్ ఇయర్ ఆర్ క్యూబ్ వచ్చేసి స్టాండర్డ్ బేసిస్ 1 0 0 0 1 0 0 0 1 ఇవి స్టాండర్డ్ బేసిస్. సో ఒక్కొక్కటి మనం సబ్స్టిట్యూట్ చేసి రాయాలి. మనకి ఏమొస్తుందో చూద్దాం. వెక్టర్ T ఆఫ్ 1 0 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకి ఇక్కడ 3 -2 -1 ఈ వెక్టర్ వస్తుంది. అండ్ ఇంకో స్టాండర్డ్ బేసిస్ ఉపయోగిస్తే మనకు వచ్చేది ఇలా, అది 0 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా 1 0 0 అలా ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ ఏమొస్తుంది 2 వస్తుంది. సో అలానే 0 0 1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేసి 1 0 4 అనేది వస్తుంది. సో ఈ వచ్చిన వెక్టార్స్ని మనం కాలం వైజ్గా రాయాలి. కాలం వైజ్గా రాస్తే ఏమొస్తుందో చూద్దాం. సో ఫస్ట్ వెక్టర్ వచ్చేసి మనకి ఏంటి, అది మ్యాట్రిక్స్ ఫామ్లో అనమాట. కాలం వైజ్గా రాస్తే మనకు ఎలా వస్తుంది మ్యాట్రిక్స్ 3 -2 1. ఫస్ట్ వెక్టర్ వచ్చేసి కాలం వైజ్గా రాస్తే మనకు 3 -2 1 అండ్ సెకండ్ వెక్టర్ వచ్చేసి 0 1 2. అలాగే థర్డ్ వెక్టర్ వచ్చేసి 1 0 4. సో ఇది మనకు కావాల్సిన మ్యాట్రిక్స్ అనమాట. స్టాండర్డ్ బేసిస్ ఉపయోగించి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ వేలో ఇట్లా రాస్తాం అనమాట. సో ఏ ఆప్షన్ మనకు కరెక్ట్, ఇక్కడ 3 0 1 -1 0 1 2 4 ఉంది కదా. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆప్షన్. సో థ్యాంక్ యూ.